ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. సొంత నియోజకవర్గంలో రైతులు పోరుబాట పట్టారు. మంత్రి రైతులను నిండా ముంచారని డోన్ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి ధర్మవరం సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుంకర్ణ అందిస్తారు. డోన్ ప్యాపిలి మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలని డోన్ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ ధర్మవరం సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో రైతులు భారీ ర్యాలీ చేపట్టారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు కూడా ఎడ్ల బండ్లు అదేవిధంగా ట్రాక్టర్లతో కూడా భారీ ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ కార్యాలయం దగ్గర కూడా బైఠాయించి నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి. మనతో మాట్లాడేందుకు డోన్ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి ధర్మవరం సుబ్బారెడ్డి అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడు. చెప్పండి అన్న, బేతంచెర్లను అయితే కరువు మండలంగా ప్రకటించారు. డోను అదేవిధంగా ప్యాపిలి మండలాలను కరువు మండలాలుగా ప్రకటించకపోవడం ఏం చెప్తారు? నా 2 పర్యాయాలలో ఇక్కడ ఉన్నటువంటి మంత్రికి ఓట్లు వేయడం కూడా ఈ నియోజకవర్గం నుంచి జరగడం జరిగింది. కానీ ఎప్పుడు కూడా మన సంబంధించినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి అనంతపురం కానీ, ఖచ్చితంగా అనంతపురం జిల్లా కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కర్నూలు జిల్లాలో ఎటువంటి పరిస్థితుల్లో ప్యాపిలి మండలం ఎప్పుడు కూడా కరువు మండలంగా ప్రకటించినటువంటి పరిస్థితి ప్రతి ఒక్క గవర్నమెంట్లో ఉన్న పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి గారు అయితే మాత్రము ఇక్కడ ఉన్నటువంటి ప్యాపిలి మండలమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి డోన్ మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించకుండా కేవలం తన స్వార్థంతో బేతంచెర్ల మండలం మాత్రం ప్రకటించుకోవడం కరెక్ట్ కాదు. ఈరోజు ఖచ్చితంగా ప్రకటించకపోతే భవిష్యత్తులో రైతులు ఏదో చూపిస్తారని చెప్పి బుగ్గన గారికి ఇంటికి పంపించే కార్యక్రమం కూడా ఉందని చెప్పి కూడా బుగ్గన గారికి డైరెక్ట్గా చూడికి కూడా రైతుల ఘోష వినిపిస్తారని చెప్పి కూడా తెలియజేస్తుంది. నియోజకవర్గంలో రైతుల పరిస్థితి ఎట్లా ఉంది సార్? చాలా భయంకరమైన పరిస్థితి. సాధారణ రైతే కాదు, అన్ని రకాలకు సంబంధించినటువంటి వ్యవస్థలను కూడా అన్ని రకాలుగా దెబ్బకొట్టడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి రైతులైతే ఎప్పుడు కూడా ఏ సబ్సిడీ కూడా ప్రతి ఒక్క సబ్సిడీ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క సబ్సిడీ రైతులకు అందేది. అటువంటి సబ్సిడీ ఇప్పుడున్నటువంటి ఏదైతే ఉందో ఈ గవర్నమెంట్ మాత్రం బుగ్గన గారు ఇక్కడ మాత్రం ఎవరికి కూడా ఏ రైతుకు కూడా ఏ సబ్సిడీ సంబంధించినటువంటి పరిస్థితి తీసుకొచ్చిన మార్గాన పోలేదని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. ఇటీవలే హంద్రినీవా ద్వారా 77 చెరువులకు నీళ్లు నింపే కార్యక్రమం కూడా ప్రభుత్వం చేపట్టింది. సో సాగునీటి సమస్య ఏమైనా పరిష్కారం అనేది సార్ డోన్ నియోజకవర్గంలో? 20 కోట్ల ఖర్చుతో అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వచ్చి హంగామా చేయడం తప్పితే ఏ చెరువుకు కూడా ఇక్కడంతా రైతులే ఉన్నారు, కావాలంటే వాళ్ళని కూడా అడగచ్చు. 77 చెరువులలో ఏ చెరువుకు కూడా నీళ్ళు రాలేదు. ఆయన చెరువులో నీళ్ళు రాకపోవడం వల్ల తర్వాత కరకట్టలు కూడా వేసుకున్నాడు, ఎందుకంటే ఆయన ఆదాయాల కోసం మాత్రము. ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా ఇటువంటి సంఘటనలు ఎన్నో మండలాలలో జరిగినాయి. కానీ ప్రభుత్వ తీరు ఎట్లుందంటే దున్నపోతు మీద వర్షం పడితే ఏ రకంగా ఉంటుందో అది జగన్మోహన్ రెడ్డి గారు కూడా అట్లా వివరిస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు మనం చేసుకుంటే భారతదేశంలోనే రైతు ఆత్మహత్యలు ఎక్కువ జరుగుతున్న రాష్ట్రం మనది ఆంధ్రప్రదేశ్. రైతుల పరిస్థితి అలా ఉంది ఈరోజు మన రాష్ట్రంలో. ముఖ్యంగా ఈ దరిద్రుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రైతులు 2 సంవత్సరాలు కరోనా వచ్చి భారీ స్థాయిలో నష్టపోయినారు. దాన్ని ప్రక్షాళన చేయడానికి ఏమన్నా ఈ ఫైనాన్స్ మినిస్టర్ కానీ సీఎం కానీ ఎవరన్నా చర్యలు తీసుకున్నారంటే ఏమీ లేదు. కరోనా తర్వాత కూడా అసలుకు రైతులు పంట పండించుకోవాలంటే ప్రభుత్వం ఆసరా ఇవ్వాలి. గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014, 2019లో సీఎంగా ఉన్నప్పుడు రైతులకు ఎంతో మందికి రైతు రథం కింద ట్రాక్టర్లు ఇవ్వడం జరిగింది. 90%, 60% సబ్సిడీ కింద ఎంతో మందికి డ్రిప్ ఇరిగేషన్ వ్యవసాయానికి సంబంధించిన డ్రిప్ ఇరిగేషన్లు ఇవ్వడం జరిగింది. ఒక వ్యవసాయ రంగం ఆక్వా రైతులు కూడా ఈరోజు ఈ ప్రభుత్వంలో కరెంటు ఛార్జీలకు భయపడి వాళ్ళు ఆక్వా రంగాన్ని కూడా ఈరోజు నిలబెట్టిన దుస్థితి మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఒకెళ్ళి పంటలు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక అసలు రోడ్ల మీద వేసుకునే పరిస్థితి ఉంది. పండించిన పంటను పత్తి రైతులైతే గత సంవత్సరం పండించిన పంటను కూడా ఈ రోజుకి కూడా ఇంట్లో పెట్టుకున్న పరిస్థితిలో ఉంటే రైతులు రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందుల్లో ఉన్నారు. ఖచ్చితంగా కరువు రాష్ట్రంగా ప్రకటించేంత వరకు మేము మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. సో మొత్తం మీద వర్షాభావ పరిస్థితుల వల్ల డోన్ నియోజకవర్గంలో పంటలు సరిగా పండకపోవడం